ప్రార్థన చేయటానికి వచ్చాం. వెరీ గుడ్, కూర్చో. మనం ఎందుకు వచ్చామండి? ప్రార్థన చేయటానికి, విశ్రాంతి దినం అని వచ్చాం. ఇంకా ప్రార్థన చేయడానికి దేవుని వాక్యం వినడానికి, ప్రార్థన చేయడానికి దేవుడు వాక్యం వినటానికి వచ్చాం. వెరీ గుడ్, కూర్చోండి. ప్రార్థన చేయడానికి వచ్చాం. కూర్చో. దేనికి వచ్చాము ఇక్కడికి? ప్రార్థన చేయడానికి వచ్చాం. ప్రార్థన చేయడానికి. హల్లెలూయా. అందరము ఈరోజు ఇక్కడికి వచ్చినది ప్రార్థన చేయటానికి వచ్చి దేవుడు వాక్యం వినటానికి వచ్చాము బిడ్డలారా. హల్లెలూయా. అయితే మీరు చెప్పిన మాట వాస్తవం. ప్రార్థన చేయటానికి వచ్చాము, వాక్యం వినటానికి వచ్చాము. ఈ మంచి మాట ప్రతి స్థలంలో కూడా ఆదివారం నాడు ఉంది. హల్లెలూయా. అయితే సంఘము దేవుడు కనుక, సంఘము క్రీస్తు కనుక, సంఘం పరిశుద్ధాత్మ తండ్రి కనుక, మరి ప్రార్థన చేయటానికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఏ ప్రార్థన చేస్తున్నాము? మన వాక్యము దేవుడిది వింటే ఆ వాక్యము ద్వారా మనం ఎందుకు ఫలించలేకపోతున్నాం అన్నదే నా క్వశ్చన్. హల్లెలూయా. ప్రార్థించడానికి వచ్చినప్పుడు నీ కష్టము, నీ బాధ నాకు కనిపించలేదు. హల్లెలూయా. నీ కన్నీరు నాకు కనిపించలేదు. హల్లెలూయా. నీ ప్రార్థన నాకు అంగీకారం లేదు. హల్లెలూయా. మరి నా వాక్యం నీలో ఎలా ఫలిస్తుంది? కూర్చోండి, సరిగ్గా కూర్చోండి. మీరు ఇటు జరగండి, మీరు ఇటు కొద్దిగా జరగండి. ఆ పిల్లకి నీడవండి. నేను మీ ప్రార్థన అంగీకరించలేకపోతున్నాను. హల్లెలూయా. కారణం మీరు ఇప్పుడు చెప్పిన నాలుకైతే ప్రార్థన కోసం వచ్చాము అన్నారు. మంచి మాట, రావాలి ప్రార్థన కోసం ఆదివారం. మరి నీ ప్రార్థన ఎందుకు అంగీకరించలేకపోతున్నాను? మరి నా వాక్యం మీలో ఎందుకు లేదు? హల్లెలూయా. నా వాక్యం మీలో ఎందుకు లేదు? హల్లెలూయా. నా మాట మీలో ఎందుకు లేదు? హల్లెలూయా. మీ నాలుకనే మీ పెదాలు చెప్పాయి. అత్తవాళ్ళు తగిన ముందుకు రా. వాక్యానికి వచ్చిన వాడు ఏం చేస్తాడంటే, ఆడపిల్ల అయినా మగవాడైనా సేవకుడైనా విశ్వాసైనా ఏం చేస్తారు? గేట్ మెట్ల కాడ ఏం చేస్తారు? నా ఇల్లును, నా వాకిలును, నా బంధుత్వాలను, నా స్నేహమును, బంధములు, పాపములు, నాలో ఉన్న ఆలోచనలన్నీ కూడా నేను ఇక్కడే వదులుతున్నానని ముందు ఏం చేస్తాడంటే, గేటు బయట ఇవన్నీ నేను వదిలి నీ లోపలికి నేను రావటానికి నాకు పర్మిషన్ ఈ తండ్రి అని అడుగుతాడు. హల్లెలూయా. ఈరోజు ప్రపంచ దేశాల్లో, రాష్ట్రాల్లో, గ్రామాల్లో, సంఘాల్లో బయట గేటు దగ్గర 2 నిమిషాలు ఆగి నేను ఇవన్నీ వదులుకొని లోపలికి నేను భయభక్తులతో రావాల తండ్రి, నేను నీతో ఉండాల తండ్రి, నీ మాట నా హృదయంలో దాచుకోవాలి తండ్రి, నా ప్రార్థనను అంగీకరించేటట్టుగా ఉండాలి తండ్రి అని ఎక్కడా నాకు కనిపించలేదు. హల్లెలూయా. యేసుప్రభు వారి ద్వారా యెహోదేవుడు 7వ దినం విశ్రాంతి రోజు నిర్ణయం చేశారు. ఆ రోజు వాక్యము అందరికీ ఇవ్వాలని, అందరికీ కూడా మంచి చెడులు తెలుసుకొని వాళ్ళకి అవసరతలన్నీ తీర్చాలన్నదే ఒకరోజు. ఏ గవర్నమెంట్ చేయలేని నిర్ణయం, ఏ కుటుంబం చేయలేని నిర్ణయము, కట్టుబాట్లు, ఏ మతస్థులు చేయలేని ఇది ఒక యెహోదేవుడు చేస్తున్నారు. ఎందుకు చేశారు? 6 రోజులు పని చేసుకో, 7వ రోజు నా విశ్రాంతి మందిరానికి రాని ఎందుకన్నారు? నీకు ఆహారం ఇవ్వటానికి, నీకు ధనం ఇవ్వటానికి, నీకు ఆరోగ్యం ఇవ్వటానికి, నీకు సంతోషం ఇవ్వటానికి, నీకు శాంతిని ఇవ్వటానికి, నీకు సమాధానం ఇవ్వటానికి, నువ్వు దేవుడితో అంటయి ఉండటానికి, దేవుడు గొర్రెపిల్లని నువ్వు అనిపించుకోవటానికి, ఒక కుటుంబముగా సంఘములో నిలవటానికే నిన్ను
పిలవడం జరిగింది. హల్లెలూయా. అయితే దేవుడికి అన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్న దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా ఈరోజు ప్రపంచం అంతా కూడా దేవుడికి భయపడుతున్నారు అని అంటున్నారు. నాకు తెలిసి అయితే దేవుడికి భయపడలేదు. హల్లెలూయా. నాకు తెలిసి దేవుడు భయపడలేదు. నాకు తెలిసి దేవుడు వాక్యం వాళ్ళలో లేదు. నాకు తెలిసి వాళ్ళ ప్రార్థన దేవుడు చూడలేకపోతున్నాడు. హల్లెలూయా. ఎందుకు చూడలేకపోతున్నాడు అంటే మనలో కలుషితం ఉంది, మనలో పనికిరాని ప్రేమ ఉంది, మనలో అహంకారం ఉంది, మనలో చెప్పిన మాటను నడిపించుకోలేకుండా ఉంది. హల్లెలూయా. ప్రేమిస్తున్నాం అంటే ప్రేమ లోకం అంతా ప్రేమ అంటున్నారు. నాకు తెలిసిన ప్రేమ అయితే భూలోకంలో ఎక్కడా లేదు. యేసు లాంటి ప్రేమ ఎక్కడ లేదు. సరే, యేసుని కలుసుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? అలా కూర్చున్న దగ్గరే చెప్పండి. యేసు ప్రభుని కలుసుకోవాలి. యేసు ప్రభుని కలుసుకోవాలి అన్నప్పుడు దేవుణ్ణి కూడా కలుసుకోవాలి అంటే ఏం చేయాలా? యేసు ప్రభుని కలుసుకోవాలంటే ఏం చేయాలా? దేవుణ్ణి కలుసుకోవాలంటే ఏం చేయాలా చెప్పండి? హల్లెలూయా. యేసు ప్రభుని కలుసుకోవాలంటే, యేసు ప్రభు ద్వారా దేవుణ్ణి కలుసుకోవాలి అంటే నీవు నిరంతరముగా ఆయన ఏపు ఒక దృష్టి పెట్టాలి. హల్లెలూయా. నిరంతరమైన దృష్టి పెట్టాలి. ప్రార్థన ద్వారా కలుసుకోవాలి. ప్రార్థన ద్వారా యేసుప్రభుని కలుసుకోవాలి. యేసుప్రభు ద్వారా యెహోవా తండ్రిని కలుసుకోవాలి. మనం లోకంలో ఎక్కడ పోయినా ఒక వ్యక్తిని కలుసుకోవటానికి ఏ ఆటోవో, బస్సో, వెహికల్లో లేకపోతే నడిచో వెళ్ళిపోతాం. హల్లెలూయా. ఆ వ్యక్తిని కలుసుకుంటాం అడ్రస్ పట్టుకొని, లేకపోతే ఏదో ఫోన్ ద్వారా మనం పట్టుకుంటాం. కానీ యేసుప్రభుకి ఫోన్ లేదండి. హల్లెలూయా. యేసుప్రభుకి ఫోన్ లేదు. యేసుప్రభుకి నెట్ లేదు. యేసుప్రభుకి విమానం లేదు. యేసుప్రభుకి బస్సు లేదు. యేసుప్రభుకి ఆటో లేదు. యేసుప్రభు సైకిల్ లేదు. హల్లెలూయా. నువ్వు కలుసుకోవటానికి మోకాళ్ళే ఉన్నాయి. హల్లెలూయా. మోకాళ్ళ ప్రార్థనలో యేసు చెయ్యలేదా? మోకాళ్ళ ప్రార్థనలో తండ్రి పిలవలేదా? యేసు మోకాళ్ళు, తండ్రి మోకాళ్ళు, యేసు మోకాళ్ళు, తండ్రి మోకాళ్ళు. నీ మోకాళ్ళ చిప్పలు అరగలేదు. నీ మోకాళ్ళు చిప్పలు అరగలేదు. పిలిచే నాలిక పలకలేదు. పిలిచే నాలిక పలకలేదు. నీ పేదాలు అంచులలో ఇషముంది చూడు. పిలవలేవు నన్ను, పిలవలేవు నన్ను, కలుసుకోలేవు నీవు. హల్లెలూయా. మోకాళ్ళు చెప్పులు అరగకపోతే నువ్వు దేవుణ్ణి ఎలా కలుసుకుంటావు? మోకాళ్ళు చెప్పులు అరగపోతే నువ్వు దేవుని ఎలాగా కలుసుకుంటావు? నీ పెదాలు పిలవకపోతే గట్టిగా, నీ నాలుగు పలకపోతే యేసుప్రభు ఎలాగొస్తారు? నీ మనసు స్థిరంగా లేకపోతే, నీ ఆలోచన స్థిరంగా లేకపోతే యేసును నువ్వు ఎలా చూడగలవు? హల్లెలూయా. మోకాళ్ళు చెప్పులు అరగలేనప్పుడు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు? చేతులు పైకెత్తి తండ్రి తండ్రి అని ప్రార్థించబడకపోతే నువ్వు ఎలా కలుసుకుంటావు? హల్లెలూయా. దేవుని మీద ప్రేమ ఉన్న దగ్గరికి యేసుప్రభు ఎలా కలుసుకుంటాడో తెలుసా? లూకా 19:5. లూకా 19:5. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పాను. 6. అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకున్నాడు. హల్లెలూయా. ఎక్కడో యేసుప్రభు గురించి చాలా చెప్పే మాటలు చాలామంది మైకుల్లోనూ, కూటాల్లోనూ, ప్రార్థనలోనూ, టీవీల ద్వారాను, నెట్వర్క్ ద్వారాను ప్రపంచం అంతా ఈ రోజులో
ఇస్తుంటే విశ్వాసం చూపించలేదు. హల్లెలూయా. కానీ యేసుప్రభుని చూడాలని ఏ నెట్వర్క్, ఏ ఫోన్లు, ఏ కూటాలకి వెళ్ళలేని జకరయ్య ఒక్కసారి 2 సార్లు విన్నాడు. యేసుప్రభు చెవులో పడ్డ యేసుప్రభుని అందగాడు, మంచి స్వరూపం గలవాడు, యేసుప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు, యేసుప్రభు మంచి దేవుడు కుమారుడు అని అతని మనసులో నాటింది. హల్లెలూయా. ఎవరో చెప్పిన మాట అతను మనసులో నాటింది. ఆ నాటిన కానుండి అతని హృదయం ఏముందంటే యేసుని ఎప్పుడు చూడాలా, ఎప్పుడు చూడాలా, ఎప్పుడు కలుసుకోవాలా అన్నది అతను తాపత్రయం. హల్లెలూయా. ఇన్నా కానుండి ఏం చేశాడు అతను? ఎప్పుడు చూడాలా, ఆ ముఖాన్ని ఎప్పుడు చూడాలా, ఆయన నేను ఎప్పుడు కలుసుకోవాలా, అతన్ని ఉన్న చోటు నాకు తెలియదే. అప్పుడు యేసుప్రభు సంఘాలు లేవు. హల్లెలూయా. ఆయన సువార్త ద్వారానే తిరుగుతూ ఉండేవారు గనక, అతని ప్రజలు సువార్త ద్వారానే వచ్చేవారు గనక, అతని శిష్యులు సువార్త ద్వారానే మీటింగులు పెట్టేవారు ప్రాంతాల్లో. హల్లెలూయా. ఆ సువార్త ఎలా చేరిందో జకరయ్యకి చేరింది. చేరిన కానుండి అతను హృదయం అంతా కూడా యేసు నిండిపోయాడు. హల్లెలూయా. అతని హృదయంలో అంతా యేసు నిండిపోయాడు. ఎప్పుడా 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 అనుకుంటుంటే ఈయనున్న చోటు భజనలు వినిపిస్తున్నాయి, సౌండ్. జకర ఉన్న చోట్లో ఎవరో వస్తున్నారు అక్కడ నుండి. అయితే ఇది యేసుప్రభే ఉంటారు అని చెప్పేసి ఆ దారి నుండి భజన చేసుకుని వస్తున్న యేసుప్రభుతోటి శిష్యులు జనాలు వస్తుంటే ఈయన ఇలా వెళ్ళిపోయి యేసుప్రభు వారే మన ఊరికి వస్తున్నారు, అయితే నేను పొట్టుడిని కదా, యేసుప్రభుని నేను చూడలేను కదా అని చెప్పేసి చెట్టు ఎక్కేశాడు. హల్లెలూయా. ఆ చెట్టు పేరు కూడా మన బైబిల్లో రాస్తుంది, మేడు చెట్టు అని. హల్లెలూయా. ఎక్కేసి ఇలా పడుకొని ఆ దారముడు ఇలా చూస్తున్నారు. చూస్తుంటే మధ్యలో ఆ స్వరూపం ఆ జనాల మధ్యన దగదగలాడే తెలుపులాగా, తెల్లటి వస్త్రాలలాగా మెరిసిపోతున్న యేసుప్రభు వస్త్రం చూసి ఆ గుండె గుబు 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 కొట్టుకుంటుంది జకరయ్య గారికి. నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి వస్తున్నారు, నా తండ్రి వస్తున్నారు అని ఎలా చూస్తున్నాడు, ఇలా చూస్తున్నాడు. ఎందుకంటే ఇలాగా ముసుకేసుకొని యేసుప్రభు ఉండగా అందులో ఎత్తుగా ఎవరున్నారంటే యేసుప్రభువే. అతనే అనుకున్నాడు. అతని స్వరూపం మొహం చూడాలని ఆతురుతతో ఇంకా ఇలాగ చూస్తుంటే చెట్టు ఎక్కి ఆ చెట్టు కిందకు వచ్చి ఆతృత పడుతున్న హృదయము చూసి, ఆ గుండె కొట్టుకుంటున్న వేదన చూసి, ఆ చెట్టుకా నుండి ఈ ముసుకేసుకున్న ముఖముతో జకరా నేడే నీ ఇంటికి వచ్చుచున్నాను ఉండటానికి అని ఇలా చూసినప్పుడు ఆయన అలాగా ముఖాన్ని చూసి ఆనందముతో పసవించిపోయి సంతోషముతో చెట్టు గబ గబ గబగా దిగి ఆయన పాదాల దగ్గర పడి ఆ మోకాళ్ళను పట్టుకొని కవ్వులిచ్చుకొని ఏడ్చి తండ్రి రా నా ఇంటికి రా అని చెప్పి తీసుకెళ్ళి చేర్చుకున్నాడు. హల్లెలూయా. హృదయం ఎక్కడ ఉంటే యేసు అక్కడ ఉంటాడు. హృదయం ఎక్కడ ఉంటే దేవుడు అక్కడ ఉంటాడు. నీ హృదయము చూసి దేవుడే దిగి వచ్చి, నీ హృదయం చూసి దేవుడే దిగి వచ్చి హృదయమే కోరిన యేసు హృదయం అది, అదే నిజమైన బంధము, అదే నిజమైన రక్షణ. ఆ ఇంటికి జకరాకి రక్షణ, ఆ ఇంటికి మేలు రక్షణ. బాప్తిసం పొందలేని రక్షణ, బాప్తిసం పొందలేని రక్షణ. జకరా హృదయమంతా దేవుడే రక్షణ. హల్లెలూయా. బాప్తిసం పొందలేదు అతను. Salakara bushikila sikela holera isikala hogna holire destena haular kireba turi Allah haramashi Allah kiru bat kreslina mataheta. బాప్తిసం పొందలేని ఇంటికి అతని హృదయం అంతా
ఎదురు చూసిందో, యేసు ప్రభు చూడాలని ఆశపడిందో, ఆ ఇంటికే బాప్తిసం, ఆ ఇంటికే తన ఆత్మ, ఆ ఇంటికే పరలోకం, ఆ ఇంటికే పరలోక దూతలు, ఆ ఇంటికే సమూహం, ఆ ఇంటికే కూటం, ఆ ఇంటికే ఆయన పాదాలు వెళ్ళాయి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు పాదాలు, యేసు స్వరూపం, యేసు ఆత్మ, యేసు దేహం ఆ బాప్తిసం పొందలేని జకరా హృదయం చూసి, అతనిలో ఉన్న ప్రేమ చూసి వెళ్ళింది. హల్లెలూయా. నీ ఇంటికి రావాలంటే ఎన్నో కారణాలు చెప్తావు. నీ ఇంటికి రావాలంటే ఎన్నో ప్రేమ ఉన్నట్టు నటిస్తావు. నీ ఇంటికి నేను రావాలంటే నువ్వు ఎలా రాగలను? పిలుపులేని నీ ఇల్లు, చేర్చుకోలేని నీ ఇల్లు, నా పాదాలకి నువ్వు నీళ్ళు ఇవ్వలేదు, నాకు నూనెతో తల అంటలేదు, నన్ను ముద్దు పెట్టుకోలేదు అన్న మాటనే కదా జరిగింది. హల్లెలూయా. నీ ఇంటికి రావాలంటే నీలో ప్రేమ లేదు. హల్లెలూయా. నువ్వు నన్ను పిలవలేవు, నువ్వు నన్ను నడిపించుకోలేవు, నా పాదాలు నువ్వు నూనెతో కడగలేవు, నన్ను ముట్టలేవు. హల్లెలూయా. జకరా లాంటి హృదయం లేదు. ఇంతమంది బాప్తిసం పొందారు, మీలో ఆ హృదయం లేదు. హల్లెలూయా. మిమ్మల్నే కాదు, ప్రపంచ దేశాలకే చెప్తున్నాను, బాప్తిసం పొందిన వాళ్ళందరూ కూడా హృదయం లేనోళ్ళే. హల్లెలూయా. ఒక మాట చెప్పండి, జకరా బాప్తిసం పొందకముందు ఆ ఇంటికి వెళ్ళింది ఆత్మ. శిలువ మీద ఒక దొంగ ఉన్నాడు. అయ్యా నన్ను చేర్చుకోవా నీ రాజ్యంలో అన్నాడు. ఆయన బాప్తిసం పొందాడా? 5 నిమిషాల్లో తన హృదయంలో చోటిచ్చాడు. 5 నిమిషాల్లో యేసుప్రభుని దొంగ శిలువ మీద, తండ్రి నిన్ను నేను గుర్తుపట్టాను, నన్ను చేర్చుకోవా అన్నాడు. ఏంబడే ఆయన కూడా బాప్తిసం పొందలేదు. ఆయన రాజ్యములో చోటిచ్చాడు. హల్లెలూయా. నీకు చోటిచ్చాడా? నీ ఇంటికి వచ్చాడా అంత ఇదిగా? నువ్వు దేవుని ప్రేమిస్తానని అన్నావు, ఎలా ప్రేమిస్తావు? ప్రేమించలేవు. నేనెవరో తెలుసుకున్నా కూడా నటిస్తున్నావు. నేనెవరో కూడా తెలిసి కూడా నువ్వు ఇంకా అర్థంగానే ఉన్నావు. నేనెవరో కూడా వచ్చినా కూడా అర్థం అవ్వలేదు నీకు. హల్లెలూయా. పిల్లలకి పాటలు తప్పు లేకుండా పాడతారా అని అడిగితే తప్పులు ఉన్నాయి కాబట్టి నోరు మూసుకున్నారు. హల్లెలూయా. చిన్న పిల్లలకైనా సమాధానం వచ్చింది, పెద్దవాళ్ళకి వచ్చిందా? చిన్నపిల్లలే మాకు తప్పులు ఉన్నాయి, మేము తప్పులు పాడతామని ఆగిపోయారు. మీలో ఎన్ని తప్పులు ఉన్నాయి? ఆ తప్పులకి మీరు లోబడ్డారా? హల్లెలూయా. జకరా లాంటి జీవితం, శిలువ మీద ఉన్న ఒక దొంగ జీవితం ఎంత గొప్పది. వాళ్ళు నిజమైన ప్రేమికులు పరలోక రాజ్యానికి. ఈరోజు సంఘంలో వెళ్ళిపోతున్నాము, వీళ్ళ దేవుడు మమ్మల్ని ఆశ్రయిచ్చేస్తాడు యేసుక్రీస్తు వారి ద్వారా. ఎలాగ ఆశ్రయిస్తాడు? నీలో తప్పులుండి, నీలో ప్రవర్తన మారక, నీ ఆలోచనలు మారక, ఈ భూలోకంలో నువ్వు ఎదగాలనే చూస్తున్నావు కానీ పరలోకంలో ఎదగాలని చూసావా? పరలోక పంట కొయ్యాలని చూసావా? పరలోకంలో దేవుడితో నివాసం చేయాలని చూసావా? యేసుతో ప్రయాణం చేద్దామని చూసావా? యేసుతో ప్రయాణం చేయాలంటే, యేసును కలుసుకోవాలంటే ఈ లోకంలో ఉన్నాయన్నీ వదులుకోవాలి. హల్లెలూయా. నీ హృదయంలో ఉన్న తప్పుళ్ళన్నీ వదులుకోవాలా. దురాత్మలతో నువ్వు ఉన్నావు. నీకు ఎన్ని దెయ్యాలు ఉన్నాయి, నీ లోపల ఎన్ని దెయ్యాలు ఉన్నాయో నువ్వే చెక్ చేసుకో. బాప్తిసం పొంది కూడా మీరు దెయ్యాలతో ఉన్నారంటే, అవి దురాత్మలతో ఉన్నారంటే మీరు ఎలాంటి వారు? హల్లెలూయా. యేసును కలుసుకోవాలంటే ఏదో మోకాళ్ళు వేసేసాం, 5 నిమిషాలు ప్రార్థన చేసేసాం, అయిపోయింది, ఆయన క్షమించేస్తాడు, కలుసుకుంటాడు. 5 నిమిషాల ప్రార్థనలో నేను వచ్చాను, ఆవగింజ ప్రార్థనలో వస్తాను. హల్లెలూయా. గంట ప్రార్థనలో నేను వచ్చాను, ఆవగింజ ప్రేమలోనే వస్తాను. హల్లెలూయా. ఆవగింజ అంత హృదయం నువ్వు తెరవకపోతే నీ హృదయంలో నేను రాలేను, నీ ఇంట్లోకి రాలేను, నీ వాకిట్లో రాలేను, నీకేమి ఇవ్వలేను, ఏమి చేయలేను, ఏ సాయం కూడా పొందలేవు. హల్లెలూయా. నేను కలుసుకోవటానికి ఎక్కడి నుండి వచ్చారైనా? యోహాను సువార్త 6:51. ఎక్కడ నుండి వచ్చారు? నేను కలుసుకోవడానికి పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే
వాడెల్లప్పుడూ జీవించును. హల్లెలూయా. ఎక్కడి నుండి కలుసుకోవడానికి వచ్చాడు నిన్ను? కొన్ని లక్షల కోట్ల మైళ్ళ దూరంలో నుండి యెహోవా స్థలం విడిసి, పరలోక సైన్యం విడిసి నీ కోసం భూలోకం మీద కలుసుకోవటానికి జీవాహారం అంటే ఆయన నిన్ను కలుసుకుంటే నీకు జీవాహారం అంటే వాక్యము విన్నవారు జీవాహారము, వాక్యానుసారంగా నడుచుకున్నవారు జీవాహారము, వాక్యం ద్వారా తన బతుకును మార్చుకున్నాడు జీవాహారము అని జీవించును అన్నాడు. హల్లెలూయా. పరలోకము నుండి నిన్ను కలుసుకోవటానికి అంత ప్రయాణం చేసి నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుప్రభు ఎంత గొప్పవాడు చూడండి. నువ్వు కలుసుకోవటానికి ముందుకొచ్చావు, కానీ వచ్చావు, ఆయన రాబడికి నువ్వు వచ్చావు, కానీ అతనిలో పరిపూర్ణంగా నువ్వు లేవు. హల్లెలూయా. అతని రాజ్యంలో చోటు సంపాదించుకోలేకపోతున్నావు, ఆయన మాట మీద నువ్వు నిలవలేకపోతున్నావు. ఏది నాది కాదు అంతా ప్రభుదని నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో ఆ ఇల్లు యేసు నక్షత్రములతోటి పసులు పాక వెలుగుతుంది, వాక్యము ద్వారా వెలుగుతుంది. ధైర్యము చెయ్యాల, తెగింపు ఉండాల, పిరికితనం ఉండకూడదు, భయం ఉండకూడదు. నువ్వు ప్రభు బిడ్డవైతే, ప్రభు వాక్యానికి లోబడ్డవాడివైతే, శిలో మార్గంలోకి వెళ్ళేవాడివైతే ఒకరిని అన్యాయంగా నువ్వు తిట్టకూడదు, అన్యాయంగా నువ్వు దూషించకూడదు, ఎవరిని నువ్వు పాడు చేయకూడదు, ఎవరిని ఇబ్బంది గురి చేయకూడదు. ఏ మతాన్ని, ఏ సొసైటీలో ఎవరిని కూడా నువ్వు ఎలా ప్రేమించాలంటే కొట్టినా కానీ, తిట్టినా కానీ, కొట్టినా కానీ, తిట్టినా కానీ నువ్వు గొర్రెవైతే నాకిష్టమే కాదా, నువ్వు గొర్రెవైతే నాకిష్టమే కాదా. నీలో నా యేసు ప్రేమ ఉంటే మరణం వరకు ప్రేమించు, నీలోనే దేవుడు వాక్యముంటే నీ రోజే నీవు నిలబడు. ప్రార్థించే మాటకు దేవుడు సిద్ధము, ప్రార్థించే ఆటకు పరలోక సిద్ధము. 91:12 దూతలు వచ్చెనే, రక్షణ వచ్చెనే. హల్లెలూయా. 91వ కీర్తనలో 11:12 దూతలు వచ్చి నిన్ను కాపాడతాయి. నీ ప్రార్థన సరి చేసుకుంటే, నువ్వు దేవుడి మాట ఆలకిస్తే, ఏది నాది కాదు నా తండ్రిది, తండ్రి చిత్తంలో నేను ఏదైనా ముందుకెళ్తాను, తండ్రినే నేను తప్ప నేను ఏదైనా బతికినా నేను దేవుని కోసమే, చచ్చినా దేవుని కోసమే అనుకొని నీలో ప్రేమ, పరిపూర్ణత, దేవుడి మీద నమ్మకం, విశ్వాసం ఉంటే నువ్వు ఫలిస్తావు. హల్లెలూయా. ఫలిస్తావు. అందరిని ప్రేమించాలా. నిన్ను దూషిస్తారు, అవమానిస్తారు, నిందలు వేస్తారు, ఇబ్బందులు గురి చేస్తారు, నువ్వు చెడ్డవాడు అంటావు, చెడ్డరాలు అంటారు, సేవకుడిని కూడా అంటారు, ఎన్నో రకాలు అంటారు. అన్నంత మాత్రాన నువ్వు కుంగిపోకూడదు. హల్లెలూయా. నీ ప్రార్థన గొప్పదని అప్పుడు నీకెన్ని నిందలు వస్తాయో, ఎన్ని బాధలు వస్తాయో, ఎన్ని అవమానాలు వస్తాయో, ఎన్ని వేదనలు వస్తాయో, ఎవరు నిన్ను ప్రేమించరు. యేసును ప్రేమించినాక నీ ఇంటోళ్ళు నిన్ను ప్రేమించరు, నీ బంధువులు ప్రేమించరు, నీ స్నేహితులు ప్రేమించరు, సొసైటీ నిన్ను ప్రేమించదు. యేసులో నిజమైన ప్రేమ ఎప్పుడైతే నువ్వు పోతావో అప్పటి నుండి నిన్ను ఈ లోకం అంతా నిన్ను ఎదిరేసిస్తుంది, దూషిస్తుంది, అవమానిస్తుంది. ఛీ, యేసు ప్రభులో రాకముందే నేను బాగున్నాను, వచ్చాక ఇదంతా వేస్ట్. యేసు ప్రభుని అనలేదా, అవమానించలేదా, నిందలు వేయలేదా, బాధలు పెట్టలేదా, కొట్టలేదా? ఆయన ఏమన్నారు? అమ్మా మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి, నా కొరకు కాదు అన్నాడు. హల్లెలూయా. కొట్టారు, వాళ్ళు తిట్టారు, ఆ మతం ఇలాగంది, ఈ మతం ఇలాగుంది, ఆడు ఇలాగన్నాడు, వీడు ఎలాగన్నాడు, వాళ్ళని పగబట్టండి, వాళ్ళ కులాన్ని ఉంచుకోండి, వాళ్ళ మతాన్ని ఉంచుకోండి, చంపేయమని ఎక్కడ బైబిల్లో ఆయన చెప్పలేదు. అందరినీ ప్రేమించండి అన్నారు. హల్లెలూయా. అందరినీ ప్రేమించండి. ఎవరు పాపం వారిదే, ఎవరు పుణ్యం వారిదే. హల్లెలూయా. కానీ యేసును కలుసుకోవాలంటే
యేసు నీ ఇంట్లోకి అడుగు పెట్టాలంటే నువ్వు ఎంతో పుణ్యం చేసుకోవాలి. హల్లెలూయా. ఎంతో పుణ్యం చేసుకోకపోతే కానీ యేసు వచ్చాడంటేనే నీకు ఎలుగు. అంటే ఎంత విశ్వాసంగా జకరా చేర్చుకున్నట్టుగా, ఎంత విశ్వాసం ఒక దొంగను చేర్చుకున్నట్టుగా చేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక మాట బైబిల్ తీసి నేను కూడా మీకు చదివి వినిపిస్తాను. యోహాను సువార్త 4. యోహాను సువార్త 4 వద్దులే కానీ 2 ఇక్కడ 5 చదవండి ఒకసారి. తల్లి ఏం చెప్తుందో, యేసు తల్లి. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పున్నది చెయ్యుడు అంతే. ఆయన మీతో ఏం చెప్పాడో అది చేస్తే కానీ నీకు ఆ రుచి తెలియదు కదా. ఆయన చెప్పిన దానికి రేపు చూద్దాంలేండి, ఈరోజు చూద్దాంలేండి, రేపు నువ్వు బతుకుతావని గ్యారెంటీ ఏంటండి? రేపు నువ్వు తింటావని గ్యారెంటీ ఏంటండి? ఏ రోజు ఆహారం ఆ రోజే. రేపండి, ఎల్లుండండి, నువ్వెవరు నిర్ణయించడానికి రేపు ఎల్లుండి అని? హల్లెలూయా. నువ్వెవరు రమ్మంటానికి రేపు ఎల్లుండి అని? హల్లెలూయా. నిర్ణయం నీ చేతిలో ఉంటే నీకెందుకు బాప్తిసము, నీకెందుకు రక్షణ అవసరం లేదు కదా. దేవుడు బిడ్డవైతే, దేవుళ్ళో ఉంటే నీకు ఇవన్నీ అవసరం లేదు కదా. ప్రార్థన కూడా అవసరం లేదు కదా. రేపండి, ఎల్లుండండి, ఇయ్యాలండి. మరి దేవుడు రేపు ఎల్లుండి అయితే నీకెందుకు ప్రార్థన అని అడుగుతున్నాను. సామెతలు 27 1వ వచనం. ఇంత చూపట్టింది. సామెతలు 27లో 1వ వచనం. రేపటి దినము గురించి అతిశయపడకుము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. హల్లెలూయా. విన్నారు కదా. రేపుడు గురించి దినము నువ్వేమి ఆశపడకు. ఏ దినము ఏ సంభవించినది నీకు తెలియదు. ఏ రోజు ఏం జరుగుతుంది నీకేం తెలుసు? నెలలు కట్టేస్తావు, రేపు కట్టేస్తావు, వచ్చే అమాసం కడదాం, ఈ అమాసం కడదాం, ఇప్పుడు కడదాం, రేపు రాద్దాం. యేసుప్రభు వారికి అన్నీ తెలుసు కదా. మనం ప్రార్థన చేసేస్తున్నాం కదా. ఏం తెలుసు యేసుప్రభు వారికి? నీ ఆలోచనే కరెక్ట్ కాదు, నీ మార్గమే కరెక్ట్ అది కాదు, నీ నిర్ణయమే కరెక్ట్ అది కాదు, రేపు బతుకుతామా లేదో కరెక్ట్ కాదు. తిన్నామా, తాగామా, పడుకున్నామా, ఇది కాదు. రేపు బతకాలంటే ఈరోజు నువ్వు యేసుప్రభుని సంప్రదించాలా. నువ్వు నిలవాలంటే యేసుప్రభుని కలుసుకోవాలా. యేసుప్రభు వాక్యం నీలో ఉంటే నువ్వు నడుచుకుంటావు. యేసుప్రభు ఆజ్ఞ నీలో ఉంటే నువ్వు బతుకుతావు. యేసుప్రభు చెప్పినవి అన్నీ నువ్వు చేయకపోతే నువ్వు బతకవు. హల్లెలూయా. ఎవరు చచ్చిపోయినా నీ దగ్గరికి రాడు, నీ ఆత్మను పట్టుకోడు. హల్లెలూయా. నీకు అతను సంబంధం ఉండదు. సంబంధం ఉండాలంటే నువ్వు చచ్చిపోయినా సరే నీకు సంబంధం ఉండాలి, బతుకున్నా సంబంధం ఉండాలంటే యేసు వాక్యానికి లోబడాలా, యేసు మాటకు లోబడాలా. మీరెక్కడ పోతారు? యేసు వస్తున్నాడంటే ఎక్కడ పోతారు? వెళ్ళి ఇక్కడ ఇదైందండి అందుకే వెళ్ళిపోయామండి. హల్లెలూయా. నీకు పరీక్ష వచ్చిందని తెలియదా? యేసు వస్తానంటే ఏమవుతుంది? సాతాను దారి మళ్ళిస్తుంది. బంధువులు చనిపోతే పారిపోతారు. మరి యేసుప్రభు వస్తే ఏం చేస్తావు? యేసుప్రభు వస్తున్నాడని నీకు పిలుపునిస్తే బంధువులు చచ్చిపోయారండి మీరు రావద్దని అంటారా, రమ్మని అంటారా? రమ్మని ఎవరు అనరు. రావద్దండి ఇలా చచ్చిపోయారండి అంటారు. హల్లెలూయా. ఇంకా నువ్వు అక్కడ ఎవరికి విలువిచ్చావు?
బంధువుకి విలువిచ్చావు, స్నేహితులకి విలువిచ్చావు. అది యేసు ప్రభు చనిపోయినా సరే రండయ్యా మీరు వస్తే మాకు మేలు హల్లెలూయా అన్నావా? యేసు ప్రభుని నిజంగా సంతోషంగా ఏనాడైనా నువ్వు బండేసుకొచ్చి పిలుచుకొని వెళ్ళి పాదాలు కడిగావా? యేసు వాక్యానికి విలువిచ్చావా? యేసు గొర్రెగా నువ్వు ఉన్నావా? ఒక్కరున్నారు బైబిల్లో, ఆ ఇంటికి పిలుపు వెళ్ళలేదు, ఆ ఇంటికి ఎవరు కూడా చెప్పలేదు. ఒక స్త్రీ వచ్చింది, ఎక్కడో ఒక దగ్గర కూటం జరుగుతుంటే ఆహా డాడీ గారు అక్కడ ఉన్నారని చెప్పేసి ఒక 300 రూపాయలు ఎట్టి సువాసన గల అత్తరు కొని డాడీకి బహుమానం ఇవ్వటానికి. ఆ రోజుల్లో 300 అంటే 2000 సంవత్సరాల్లో 300 అంటే ఇప్పుడు 300 కోట్లో లేదా 3 కోట్లో ఖరీదు, దాని ఖరీదు హల్లెలూయా 3 కోట్లు వేసుకో. అలాంటి ఖరీదైన 300 రూపాయలు ఉన్నదంతా అమ్మేసి అలాంటి అత్తరుబుడ్డు కొని ఆ కూటం దగ్గరికి వెళ్ళి, ఆ కూటం పెట్టుకున్నటోడు కూడా కనీసం డ్రింక్ ఇవ్వలేదు, భోజనం పెట్టలేదు, కాళ్ళు కడగలేదు, నూనె అంటలేదు. ఈ ఆవిడ మెల్లగా వెళ్ళి ఆ పాదాల దగ్గర సీసా ఇప్పి తన నెత్తి మీద వేసి చేతులకు రాసి పాదాలకు రాసింది హల్లెలూయా. అది ప్రేమ. చెప్పకున్నా పిలుపు ఇవ్వకున్నా దేవుణ్ణి కలుసుకుంది హల్లెలూయా. కుక్కలు వచ్చాయి చూడండి, చెప్పకున్నా దేవుడు పిలవకున్నా ఏం చేసింది? కలుసుకుంది. తన ఉన్న ఆస్తి అంతా అమ్మి 300 రూపాయలు అమ్మి ఏం చేసింది? 300 అంటే ఆ రోజుల్లో మాటలు కాదు తెలుసా? 300 అంటే ఆ రోజుల్లో మాటలు. జమీందారు కూడా ఇవ్వలేని సంపద, జమీందారు కూడా కానికేయలేని సంపద, రాజులు వేయలేనంత సంపద 300 2000 నాటి సంగటి అత్తరు బుడ్డి. దాని ఖరీదంటే అంత ఎందుకుంది? అంత సువాసముగా తయారు చేసిన బుడ్డి ఆ రోజుల్లో. అది అతనికే సువాసనంగా ఉండాలి, అతను నా తండ్రి అని చెప్పి అతను ఆవిడికి కానికిచ్చింది. ఈరోజు దేవుడు కానుక ఇవ్వాలంటే బిగబట్టి 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 రేపటి సంగతి ఏంటి మనకి ఎలాగా, ఇది ఇలా ఇదేలాగా అదేలాగా హల్లెలూయా. నీలో ఆ బిగబట్టితనం ఉన్నప్పుడు నువ్వు దేవుడు సువాసనంగా ఉండలేవు. దేవుడు రాజ్యంలో ఒక్క ఇటుకే అవసరం లేదు. ఇంత చోటు సంపాదించుకోగలవా? పరలోక రాజ్యంలో ఎన్ని వేలు కోట్లు వేసినా సంపాదించుకోలేవు. 300 రూపాయలు ఇచ్చి ఆ రోజుల్లో ఆ సువాసనమైన బుడ్డి రాసినందుకు ఆవిడ పరలోకం ఇచ్చింది. ఆవిడెక్కడ సువార్త జరిగితే అక్కడ ఈవిడ పేరు ఉండాలని చెప్పేశాడు, ఆజ్ఞ ఇచ్చేశాడు. ఎక్కడ సువార్త జరిగితే ఈవిడ పేరు అక్కడ ఉండాలన్నాడు హల్లెలూయా. నీ పేరు ఉందాలాగా, నీ ప్రేమ ఉందాలాగా హల్లెలూయా. సచ్చేటప్పుడు ఏమి తీసుకెళ్ళావన్న సంగతి తెలుసు. బతుకున్నప్పుడు దేవుడుతో ఉండి చేస్తే, దేవుడు యోబు గంధంలో చూస్తే యోబు మొత్తం ఊర్చిచ్చేసాడు, ఏమీ లేకుండా ఇచ్చేసాడు, బిచ్చగాడైపోయాడు. ఆయన ఏమన్నాడు? స్నేహితులు 3 ఏమడిగారు? మొత్తం దేవునికి ఇచ్చేసావు. పోదపోని నేను వచ్చేటప్పుడు ఏమైనా తీసుకొచ్చానా? నా దేవుడికే ఇచ్చేసాను హల్లెలూయా. మళ్ళీ అతను ఎంత పొందాడు? యోబు 42:10 చదువు. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. అంత తిరిగిపోతే మళ్ళీ తిరిగి దేవుడు ఎప్పుడు కానీ దేవుడు కాడ ఒక గుణం ఉంది. మనం ఎంత ఖర్చు పెట్టి దేవుడికి ఇచ్చేస్తామో, ఎంత నష్టపోయి మునిగిపోతామో, దేవుడు అలాగా ముంచేసే వ్యక్తి కాదు హల్లెలూయా.
తేలనెత్తేవాడు. ఎంత ఖర్చు పెడితే అంత పోగొట్టుకుని నీ బాధపడినప్పుడు నీకు తిరిగి 1000 ఇచ్చే దేవుడు. హల్లెలూయా. ఎవడైనా ఇస్తాడో లేదో, ఎవడైనా దాచుకుంటాడో లేదో, ప్రతి రూపాయి దేవుడి దగ్గర లెక్క ఉంది. ప్రతి రూపాయికి రూపాయి వేసి 100 వేసి దేవుడు తిరిగే నీకు ఇస్తాడు తప్ప దేవుడు దగ్గర దొంగతనం లేదు. హల్లెలూయా. యేసుప్రభు దగ్గర కానీ దేవుడి దగ్గర కానీ దొంగతనాలు లేవండి. దొంగతనాలు ఉంటే ఆయన పరలోకం నుండి దిగి వచ్చే అవసరం లేదు. పరలోకంలోనే ఆయనకు బోళ్ళంత ధనం ఉంది, ధాన్యం ఉంది, బోళ్ళంత సంపద ఉంది. అవన్నీ ఎందుకు వదిలేచ్చాడు? ఎందుకు వదిలేచ్చారు? ఏమైనా మూటలు కట్టుకొని పోతున్నాడా? అయినా ఈ రాజ్యం మీద అతను ప్రేమించింది ఏదీ లేదు. హల్లెలూయా. అయితే దేవుణ్ణి బాగా ప్రేమించే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, కొర్నేలు. తన డబ్బంతా కూడా, తన ధనమంతా ఇచ్చేయడమే కాదు, దాన ధర్మాలు బాగా చేసి ఏదంటే అది దేవునికి ముందుగా ఇచ్చేసి దేవుడు ప్రార్థన ఎలా చేశాడో అపొస్తలుల కార్యం 10వ అధ్యాయంలో దూత మాట్లాడుతుంది చూడండి. ఇక్కడ 3-4 వచనంలో, 10లో 3-4. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. హల్లెలూయా. దూత వచ్చింది 12 గంటల 3 గంటలకి. దూత ఎందుకు వచ్చింది 3 గంటలకి? ప్రార్థన చేయబడికి సత్యమైన ప్రార్థన గనక, సత్యవంతుడు గనక, ధర్మశాసనాలు చేసేవాడు కనుక, దేన్ని బిగపట్టకుండా దేవుడు వాక్యానికి దేవుని భయపడేవాడు గనక ఆ మధ్యాహ్నం 3 గంటల ప్రార్థనలో దూత వచ్చి మాట్లాడింది. నీ ప్రార్థనలు, నువ్వు చేసే దాన ధర్మాలు దేవుని సన్నిధిలో జ్ఞాపకంగా చేరిని. హల్లెలూయా. మరి దేవుని సన్నిధిలో జ్ఞాపకంగా చేరాలంటే నీ ప్రార్థన ఎంత సత్యమై ఉండాలా? దేవుడిని ఎంతగా కలుసుకొని ఉండాలా? యేసుప్రభు మాటకి ఎంత విలువ ఇవ్వాలా? యేసుప్రభుకి దేవుడికి నువ్వు విలువ ఇచ్చినప్పుడు దూత నీ దగ్గరికి వస్తుంది, రియల్గా వస్తుంది. నీ ప్రార్థన సత్యమైతే 3 గంటలకు మరి ధూపం మనం వేస్తున్నాం. ఎందుకు వేస్తున్నాం? మధ్యాహ్నం 3 గంటల ప్రార్థనలో మనం ధూపం ఎందుకు వేస్తున్నాం? ఉదయం 3 గంటల ప్రార్థనలో మనం ధూపం ఎందుకు వేస్తున్నాం? హల్లెలూయా. ఈ ధూపంలోను ఈ ప్రార్థనలోను గొప్పతనం ఉంది కనుక మనం చేసే ప్రతి పని దేవునికి ఇష్టపడితే అయితే దూతే నిన్ను వచ్చి కలుసుకుంటుంది. హల్లెలూయా. నీ ధర్మశాసనములు గొప్పవి, నీ ప్రార్థనలు గొప్పవి. దేవుని సన్నిధానంలో చేరి, ఎక్కడ దేవుని సన్నిధానం? పరలోకంలో చేరిపోయింది. ఈరోజు నీ ప్రార్థనలు కానీ నీ జ్ఞాపకార్థం కానీ ఏదైనా చేరాయని ఒకసారి క్వశ్చన్ వేసుకున్నావా? నేను నిజంగా దేవుడు సరెండర్ అయ్యాను, దేవుడు లోబడిపోయాను, దేవుడికి నేను కరెక్ట్గానే బతుకుతున్నాను అని ఉన్నావా? అంటే నీకు ఎందుకు ఎలుగు లేదు? మరి ఈ ఎలుగు ఎందుకు లేదు? ఈ మాట జవాబు ఇచ్చినట్టు ఎందుకు లేదు? హల్లెలూయా. విశ్వాసం లేక, నమ్మకం లేక, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థంగా ప్రార్థన చేయడం దేవునికి ఇష్టం కాదు బిడ్డలారా. హల్లెలూయా. యేసుప్రభు కూడా మోకాళ్ళ ప్రార్థన ఎందుకు చేశాడు? ఆయన దైవ కుమారుడు కదా, ఎందుకు ప్రార్థన చేశాడు? యోహాను సువార్త 17:4 వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచి. నువ్వు ఇచ్చిన పని సంపూర్ణంగా భూమి మీద నేను చేశాను. దేవుడు మోకాళ్ళేసి చేసి చెప్పిన ప్రార్థన యేసుప్రభు చెప్తున్నాడు. చేతులు పైకెత్తి మోకాళ్ళు వేసి, అయ్యా భూమి మీద నువ్వు ఇచ్చిన నా పనిని సంపూర్ణంగా నెరవేర్చాను. మరి నువ్వు భూమి మీదకి వచ్చావు, దేవుడికి పని ఇచ్చాడు నీకు, ఆ పని నువ్వు సంపూర్ణంగా చేయాలనే కదా నిన్ను ఎన్నుకుంటాడు. మరి యేసుప్రభు దొంగ, యేసుప్రభు మాయగాడా, యేసుప్రభు మోసగాడా, యేసుప్రభు పిశాచ? యేసుప్రభు చెప్పిన ఏటి? అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదు, ఇతరులను పాడు చేయకూడదు, ఇతరులను ఆశించకూడదు, ఇతరులని దూషించకూడదు. ఈ మంచి మాటలు చెప్పిన వాడు యేసుప్రభు రాక్షసుడు అయిపోయాడు ఈ లోకంలో. హల్లెలూయా. నీ తల్లిని తండ్రిని సన్మానించమన్నాడు.
నీ తల్లిని తండ్రిని, హల్లెలూయా, తన తల్లిని తండ్రిని సన్మానించమని బైబిల్లో ఎక్కడ రాయలేదైనా. మీ అమ్మను మీ నాన్న బాగా చూసుకొని, ఏ మతస్థులకైనా అదే చెప్పాడు, ఏ కులస్థులకైనా అదే చెప్పాడు. నువ్వు మంచిగా బతుకు, మంచిగా జీవించు, నీ కుటుంబంతో ఉండి ఇతరులు కూడా కుటుంబం, నువ్వు అక్కడవే బాగుపడిపోతే ఎలాగా? అందరూ బాగుపడాలా, అందరూ రక్షించబడాలా, అందరూ దీవించబడాలా. హల్లెలూయా. యేసు ప్రభు చెప్పిన మంచి మాటలకి రివర్స్గా ఎందుకు జరుగుతుందంటే, దీంట్లో కొన్ని అల్ప విశ్వాసులైన సేవకులు, అల్ప విశ్వాసులైన విశ్వాసులు చేరి సంఘం పాడు చేసి, వాక్యం పాడు చేసి, దేవుడు ఆలోచన కాక ఏరే ఆలోచనలతోటి ఉన్న వాళ్ళే దేవుడికి చెడ్డ పేరు తెచ్చేవారు. హల్లెలూయా. గొర్రెల కాపురితనంలో ఉండాలంటే గొప్పతనం ఏంటి తెలుసా? మారు మనసు ఉండాలా, మారు మనసు ఉండాలా, పవిత్రమైన ప్రేమ ఉండాలా, పరిశుద్ధమైన ప్రేమ ఉండాలా, పరిశుద్ధమైన మోకాళ్ళ ప్రార్థన ఉండాలా, కన్నీరు ప్రార్థన ఉండాలా. ఏది లేకుండా నువ్వు దీపం ఒత్తు ఎలగాలంటే ఎలా వెలుగుతుంది? దేవునికి ఇష్టం కానిది నువ్వు చేస్తే ఎలా వెలుగుతుంది? దేవునికి ఇష్టమైనట్టుగా నడుచుకుంటూ ఇతరులు మనకి ఏలెత్తి చూపించి పరిస్థితి తెచ్చుకోకూడదు. ఇతరులు మనకి ఏలెత్తి పరిస్థితి తెచ్చుకోకూడదు. ఒకవేళ ఏలెత్తితే నేను నీకేమైనా తప్పు పని చేశానా, పాపం పని చేశానా, నిన్ను దోచుకున్నానా, నీ దేవుడిని ఏమైనా తిట్టానా అడగాల. హల్లెలూయా. మరి నీ మతస్థులు తిడుతున్నారు, నీ కులస్తులు తిడుతున్నారు, నీ సేవకులు తిడుతున్నారు అంటే ఎక్కడ తిట్టారో అక్కడే పనిష్మెంట్ ఇవ్వండి అని అడగాల. ఎక్కడ దూషించారో అక్కడే పనిష్మెంట్ ఇవ్వమని అడగాల. అందరూ ఒకలాగే ఉంటారా? ఒక్కడైనా నీతిగా ఉండడా? ఏ మతంలోనైనా సరే, ఏ దైవజనులైనా సరే, ఏ దేవుళ్ళని సంబంధించిన వాళ్ళైనా సరే, అందరూ ఒకలాగా ఉంటే ఒక్కడైనా నీతిగా ఉంటాడు. హల్లెలూయా. ఏ మతంలోనైనా ఉంటారు. ఆ ఒక్కడిని కూడా దాంట్లో కలిపేస్తే ఎలాగా? ఏ సొసైటీలో ఎక్కడైనా సరే, ఏ ప్రాంతాలైనా సరే అరాచకాలు జరిగితే అక్కడే ఆపాలా, అందరినీ కలిపేయకూడదు. ఇక్కడ ఈ కులవాడు ఇలా చేశాడంటే పక్క రాష్ట్రంలో ఉన్న కులవాడు, ఈ కులవాడే అక్కడ తప్పుడు పని చేస్తాడా? హల్లెలూయా. అందరు అలా ఉండరు. ప్రేమతో చూడాలి ప్రతిదీ, ప్రేమతో చూసి, ప్రేమతో ప్రార్థించేసి, ఇది నేను గెలవాలా, ఈ దేవుడు చెప్పిన మాట మీద నాకు దేవుడు ఎందుకు చెప్తాడు? అది జరుగుతుంది కనుక చెప్తాడు. నీకు విశ్వాసం లేనప్పుడు అది జరగదు. నీకు నమ్మకం లేనప్పుడు అది నిలబడదు. నీకు విశ్వాసం నమ్మకం ఎప్పుడు కుదురుతుందో తెలుసా? దేవుడు చెప్పింది జరుగునుగాక అని మరియమ్మ చెప్పింది. దూత వచ్చి చెప్పంగానే దేవుడు చెప్పింది జరుగునుగాక అని మరియమ్మ లోకాసు వార్తలో మనకి 1వ అధ్యాయంలో చెప్పింది. నువ్వు అలా చెప్పావా? ఏనాడైనా మీరు చెప్పేది దేవుడు వాక్యం గనక అది జరుగునుగాక అని నీ నాలుగుతో వచ్చిందా? లేదు. అల్ప విశ్వాసం, అల్పమైన ప్రేమ, కన్నీరు ప్రార్థనే మీరు చేయలేని వాళ్ళు దేవుడి విశ్వాసాన్ని ఏం చూస్తారు? దేవుడి నమ్మకాన్ని ఏం చూస్తారు? దేవుడి ఉపాసాలు మీరు ఏం చేయగలరు? దేవుడి శిలువని ఎలాగ వెంబడించగలరు? దేవుడు బరువు మీరు ఎలాగెత్తుకోగలరు? దేవుడికి ఏదైనా సరే మేము ఇచ్చేస్తున్నామని నీలో భావన ఉంటే నీలో అహంకారం ఉన్నట్టే. పెట్టేస్తున్నామని భావం ఉంటే నీలో కోదం ఉన్నట్టే. పెట్టడానికి నువ్వెవరు, ఇవ్వటానికి నువ్వెవరు, తీసుకోవటానికి నేనెవరు? హల్లెలూయా. యేసుప్రభుకి ఇచ్చేంత వాడువా నువ్వు? యేసుప్రభుకి అంత చూసేవాడువా నువ్వు? యేసుప్రభుని చూసావా నువ్వు? చూడలేని బతుకులు మియ్యి. చూడాలంటే ఏం కావాలా? ప్రార్థించాలా, లోబడాలా, మోకాళ్ళ చెప్పులు అరగాల, నాలుకలు పెదాల దగ్గర పెట్టుకోవాలా, భయభక్తులు కలిగి ఉండాలా. హల్లెలూయా. అప్పుడే నీకు వెలుగు ఉంటుంది, అప్పుడే నీకు సాక్ష్యం ఉంటుంది. చెప్పంగానే చేసేవారు కావాలా. మరియమ్మ అంది, ఆయన ఏం చెప్పాడో అది చెయ్యండి. రుచి చూసిన ఆవిడ, రుచి చూసింది. పరిశుద్ధాత్మతో కన్న తల్లి రుచి చూసింది. ఈ లోకం పరిశుద్ధాత్మతో కనేసిందా? ఏ విచారం చేసి కన్నదని ఎవడిష్టం వచ్చినట్టు వాడు మరియమ్మని అన్నారు. ఆడింట్లో ఒక తల్లి ఉందే, ఆడి కులంలో ఒక తల్లి ఉందే, ఆడి మతంలో ఒక తల్లి ఉందే. అలాంటి తల్లి కాదా మరియమ్మ? 60 ఏళ్ళు ఉంటే గొప్పోడివా, 80 ఏళ్ళు ఉంటే గొప్పోడవా, 100 ఏళ్ళు ఉంటే గొప్పోడవా, 30 ఏళ్ళు ఉంటే గొప్పోడవా?
ఈ 100 ఏళ్లలో జీవితంలో దేవుడు ప్రేమ చూడాలంటే ఏ దైవంలో చూడాలన్నా ఎవడు చూడలేడు. ఎందుకు తెలుసా? వాళ్ళు ఉన్న ఎన్ని పిశాచాలే, వాళ్ళు ఉన్న దురాత్మలే, వాళ్ళు ఉన్న చెడు ఆలోచనలే మాట్లాడతారు. మంచి ఆలోచనలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నోరిప్పి ఇలాంటివి మాట్లాడరు. హల్లెలూయా. లోబడతారు. అర్థమైందా? ప్రకృతి ఉంది. ఆ దైవాల గురించి ఈ దైవాల కోసం ఎందుకు? భూమిలో ఉండి ఇచ్చే పంట ప్రతివాడు తింటున్నాడు, నీరు తాగుతున్నాడు, గాలి పీలుస్తున్నాడు, ఆకాశం భూమి ఉంది, ఎండ కాస్తుంది, వర్షాలు పడుతున్నాయి. ఇవన్నీ మరి దేవుడికి ఇష్టమైన ప్రకృతి గనక అందరినీ పోషిస్తున్నాడు కదా, అందరినీ ఆదరిస్తున్నాడు కదా. అలాంటి ప్రేమ నీలో ఉన్నప్పుడే నువ్వు దేవుని చూడగలవు. హల్లెలూయా. ప్రకృతిలో ఉన్నంత ప్రేమ నువ్వు నీలో ఉంటేనే దేవుని చూడగలవు. అందరూ ప్రేమించేస్తే ఈ సువార్త ఎప్పుడో అయిపోను. హల్లెలూయా. ఆకాశం భూమి ఎప్పుడైతే బద్దలైపోద్దో తెలుసా? ఎప్పుడు బద్దలైపోతుంది? మత్తయి 28:14. ఇది అధిపతి చెవిని బట్టిన ఎడల మేము అతన్ని సమ్మతిపరిచి మీకేమియూ తొందర కలుగకుండా చేతుమని చెప్పిరి. హల్లెలూయా. మత్తయి 14. మరియు ఈ రాజ్యము సువార్త సకల జనులకును సాక్షార్థమై లోకమంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. సకల సువార్త జరిగితేనే కానీ అంతం రాదు. ఎందుకు అంతం రావటం లేదు? నిజమైన సువార్త జరగలేదు, నిజమైన ప్రార్థన జరగలేదు, నిజంగా మనం ఎవరు దేవునితో లేక అంతం రావడం లేదు. అలాగే దీంట్లోనే 9వ వచనం చదువు. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనములను దూషించబడుదురు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేస్తారు, చంపుతారు. మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత దూషించబడతారు. చంపుతారంట, వేలం చేస్తారంట, అవమానిస్తారంట. అందరితోటి కూడా మనం దూషించబడతామని ఇక్కడ ఉందా లేదా? మరి అలాంటప్పుడు నువ్వు ఏం చేయాలా? దూషించబడాలా, అవమానించబడాలా, చంపుతారు. భయపడిపోతావా? అలాంటప్పుడు భయపడేవాడు అయితే సేవలు అనవసరం, సువార్తలు అనవసరం, సంఘంలో ఉండడం అనవసరం, ప్రార్థనలు ఉండడం అనవసరం. తప్పుకో. హల్లెలూయా. మరణం ఒకసారే, పుట్టుక ఒకసారే. హల్లెలూయా. మరణం వచ్చేది ఒకసారే, పుట్టుకొచ్చేది ఒకసారే. యోహాను గారు ఎంత దూషించబడ్డారో, ఎన్ని అవమానాలు పడ్డారో, ఎంతమంది వేలం చేశారో, ఎంతమంది అతన్ని వేలించారో, ఎంతమంది మాటలు ఇసిరారో మీరే సాక్షులు. మీరే సాక్షులు, మీ నాలుకలే సాక్ష్యం. కానీ అతను వాక్యానుసారం ఉన్నాడు గనక అందరూ వదిలేసిన యేసుప్రభుని వదిలేలేదా? చంపినప్పుడు పారిపోలేదా శిష్యులు అందరూ? మీరు అంతే. హల్లెలూయా. మీరు అలాంటి వాళ్ళే ఇక్కడ. హల్లెలూయా. ఏదైనా నాకు ముఖం మీద చెప్పడమే అలవాటు. మీరు అలాంటి వాళ్ళు. మీరు మారు మనసు ఉన్న రోజే మీరు నన్ను చూస్తారు, నా మాట మీరు నమ్ముతారు. దేహం ఎదురుగా ఉంది, లోపల ఉన్న ప్రాణం ఎదురుగానే ఉంది. నువ్వు నన్ను నమ్మటం లేదు, నా మాటను వినడం లేదు. అందుకే నీకు నేను అర్థం కాలేదు. మీ పిల్లలైనా మీరైనా అంతే. మా సేవ నిజం మాట్లాడుతుంది, అబద్ధం మాట్లాడుతుంది. అందుకే మేము ఎక్కడ చూసినా ఒకరు వస్తారా, ఒకరు పెడతారా, ఒకరు ప్రేమిస్తారా, ఒకరు ఆశ్రయిస్తారా, ఒకరు నీళ్లు తెచ్చి పెడతారా, ఒకరు భోజనం తెచ్చి పెడతారా, ఒకరు వచ్చి బట్టలు ఉతుకుతారా, ఒకరు వచ్చి ఇల్లు కడుగుతారా, ఒకరు వచ్చి కానుకలు ఇస్తారా, ఒకరు గొడిగేస్తారా అన్నది మా యోహాను గారు సేవకు వచ్చిన కానుండి ఆశపడలేదు. హల్లెలూయా. వాక్యమే తన ఆశ, తన బతుకు,
చెప్పిన వాడు ఎవరో గ్రహించి ఇప్పటికైనా యథార్థ హృదయంతో అన్నిటికీ కూడా సిద్ధమయ్యే వారు ఉండాలా. యుద్ధానికంటే ఏం చేయాలా? ఇల్లు చక్క పెట్టుకొని వస్తానండి, ఇంట్లో కొంచెం పని ఉంది, అలా ఆ పని చేయాలండి, ఇవన్నీ చేయాలండి, ఇది కాదు. యుద్ధంలో పని చేయాలంటే అన్నీ కూడా వదులుకొని యుద్ధంలో పనిచేసి గెలవాలి. హల్లెలూయా. నువ్వు అన్నీ వదులుకొని యుద్ధంలో ఎప్పుడు చేరతావో అప్పుడే నీకు నా ఖడ్గం వస్తుంది, అప్పుడే నా ఆత్మ నీలోకి వస్తుంది, అప్పుడే నా వాక్యం నీ మీద జీవకిరీటం వేస్తుంది. హల్లెలూయా. నా యుద్ధంలో చేరేవారుగా మీరు ఉన్నారో లేరో మీకే వదిలేస్తున్నాను. హల్లెలూయా. Sakolari do bashi kala hido halikin namasha alikuri hala hawda istahala ushleri da hatto ahito bashli islamo halire dastu పరిశుద్ధాత్మ హీలిగిన్ నాచి వాళ్ళిరా బష్లేరి దాస్తు. ఈ భూమి మీద ఈ ఆదివారం ఎన్నైతే సంస్థలు ఉన్నాయో, బాప్టిస్ట్ చర్చ్ ఉంది, ఆర్సిఎం చర్చ్ ఉంది, బిల్వర్ చర్చ్ ఉంది, పెంతకోస్తు సంఘం ఉంది, మారనాథ సంఘం ఉంది, మరి పేతూరు సంఘం ఉంది, ఎన్నో సంఘాల పేర్లతోటి దైవ సంఘంతో ఉంది. అన్ని సంఘాల పేర్లతో ఎక్కడెక్కడ ప్రాంతాల్లో, అడవుల్లో, ఎడారుల్లో, రత్నాల్లో, దేశాల్లో, రాష్ట్రాల్లో ఈ సంఘాల్లో బోధిస్తున్న సేవకుల్ని దీవించి, అక్కడ పనివారిని దీవించి, పెద్దల్ని దీవించి, అక్కడున్న విశ్వాసులను దీవించి, ఐకమతగా ఉంచి, ఇతరులను దూషించుకుంటూ, ఇతర దేవుళ్ళని దూషించుకుంటూ, ఇతరుల మతస్థులు దూషించుకుంటూ, అందరిని ప్రేమించి అందరి కొరకు ప్రార్థన చేసే వాక్యమే నడిపించమని దేవుని అగ్నిసువార్త సంఘం నుండి యోహాన్ దీవార్థం కలిగిదాస్తు స్వస్థత, కరుణ, జాలి, కటాక్షం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రజలు కూడా రక్షించబడాలా, ప్రతి బిడ్డ రక్షించబడాలా. ఆయన అడుక్కున్న వాడు కానుండి, బీదవాడు కానుండి, వ్యభిచారణ కానుండి, ఎదరా కానుండి, డాక్టర్లు కానుండి, పోలీసు కానుండి, మరి నాయన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, పాకివాళ్ళు కానీ, మంగళవాళ్ళు కానీ, సాకలోళ్ళు కానీ, పంట పండించే రైతులు కానీ, సినీ యాక్టర్లు కానీ, రాజకీయ నాయకులు కానీ, గుండాలు కానీ, దోపిడీదారులు కానీ తండ్రి నాయన ప్రభా, మరి భూమి మీద మిలిటరీ వాళ్ళు కానీ, నేను అధికారులు కానీ అందరిని కూడా దీవించి ఆశ్రయించిన ఆయన, కుమ్మర వాళ్ళ కానుండి దీవించి ఆశ్రయించిన ఆయన ప్రభా. అయ్యా ఇత్తనాలు శుద్ధి చేసేవారిని దీవించి ఆశ్రయించిన, కూలి పనులు చేసేవారిని దీవించి ఆశ్రయించిన ఆయన. అయ్యా కాలేజీలు ప్రైవేట్లో జరిపిస్తున్న ప్రైవేట్ కాలేజీ వాళ్ళని కూడా దీవించి ఆశ్రయించిన ఆయన. అయ్యా గవర్నమెంట్ కాలేజీలు కూడా దీవించండి నాయన. ఇక్కడ చదువుకున్న వారికి, అక్కడ చదువుకున్న పిల్లలను కూడా దీవించిన ఆయన. తల్లిదండ్రులు లోడి ఉపాధ్యాయులకు లోబడి, దేవుడు లోబడి వాళ్ళ ప్రాంతాలని, వాళ్ళ దేవుళ్ళని, వాళ్ళ మతాలని కాపాడుకునే శక్తినివ్వండి అయ్యా నాయన. అన్ని రాష్ట్రాలని దీవించాను నాయన. అంత దీవనకరమైన కార్యాలు జరిగించండి. కరువులు రాకుండానైనా మంచి వర్షాలు, మంచి ఎండలు, మంచి చలికాలం, మంచి కార్యాలు, ప్రతి ఇంట్లో పండుగ జరిగి, ప్రతి మతంలో పండుగ జరిగి, ప్రతి వాళ్ళు ఐకమత్య జీవించే భాగం కలగజేయమని దేవుని వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, మహిమ ద్వారా, అభిషేకం ద్వారా అందరి మీద అభిషేకం కుమ్మరించండి నాయన. అయ్యా నాయన చండు మనుషులు ఉన్నారు, వాళ్ళు మారు మనసు కలిగజేసాను. చెడు ప్రవర్తన ఉన్నారు, వాళ్ళు మార్పు కలిగజేయండి. వ్యభిచారం చేస్తున్న వారిని రక్షించండి ఆయన. అయ్యా చిన్నపిల్లలను, పెద్దవాళ్ళని రేపు ఛానం చేసి చంపేస్తున్న వారిని కూడా దురాత్మ నుండి తప్పించండి నాయన ప్రభా. లారీ యాక్సిడెంట్లు నాయన, రోడ్డు మీద యాక్సిడెంట్లు తప్పించండి నాయన ప్రభా. ఆయా ప్రకృతిలో ప్రతి వారికి మంచి ఆహారం ఇవ్వండి నాయన, ఆరోగ్యం ఇవ్వండి నాయన, మంచి గాలి ఇవ్వండి నాయన. మన కలుషితాన్ని అంతా తుడిసండి వర్షాలతోటి నాయన, శుద్ధీకరించండి. ప్రతి వాళ్ళ అప్పుల నుండి విడుదల చేయండి నాయన. ప్రతి వారి ఇంట్లో నాయన గవర్నమెంట్ పోస్ట్ ఇవ్వండి. ప్రతి వారికి అంగవైకలతో ఉన్న వారికి అంగవైకల నుండి రక్షించండి నాయన. నాయన కిడ్నీ వ్యాధులతో ఉన్న వాళ్ళని కిడ్నీలు నయం చేయండి నాయన. అయ్యా నాయన పడిపోయి నడవలేని స్థితిలో ఉన్న వారిని ఎలాగైతే కోనేరు సంఘంలో పడిపోయి ఉన్నాడు, అతను లేవనైతే నడిపించినట్టుగా దీవించిన ఆయన. చూపు లేని వారు చూపుని వేయండి నాయన. ఇనికిలు లేని వాడు ఇనికిలు దయచండి. నాలుగు మాట్లాడిన వాడు నాలుగు ప్రకటించండి నాయన. అయ్యా నాయన ప్రభా, నాయన ప్రభా, అనాథ పిల్లలు, తల్లిదండ్రులు, కుష్ఠవాళ్ళు, ఏడుసు వాళ్ళు, పిచ్చివాళ్ళు, సమస్య రోగుల్ని దీవించి ఆశ్రయించిన ఆయన. పరమవైద్యశాల కార్యాలు జరిగించిన ఆయన ప్రభా. అయ్యా నిన్ను దూషించేవారు అందరినీ దీవించిన ఆయన. నిన్ను ప్రేమించేవారు అందరినీ లార్గు బస్తూ హేదో దీవించిన ఆయన. అయ్యా నిన్ను అవమానించి నిందలు వేసి నీ సేవకుల్ని, నీ విశ్వాసాలను, సంఘ బిడ్డల్ని పాడు చేస్తున్న వారందరినీ కూడా దీవించమని ఆశ్రయించమని అడుగుతున్నాను నాయన. పరలోక ప్రాయంగా పిలుస్తా అది దీవించిన ఆయన. అయ్యా మరి నాయన జగన్ ప్రభుత్వం నాయన రేపు ఎలక్షన్లో నాయన మరి దీవించిన ఆయన. చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని కూడా దీవించిన ఆయన. అయ్యా జనసేన మరి పవన్ కళ్యాణ్ కూడా దీవించండి. బీజేపీ వాళ్ళని కూడా దీవించండి. సిపిఎం ఎంఐఎం కూడా దీవించి ఆశ్రయించండి ఆయన. ముస్లిం మతస్థులు కానీ, క్రిస్టియన్ మతం కానీ, హిందూ మతంలో అందరూ కూడా దీవించిన ఆయన. ప్రతి వారు కూడా ఓడిపోయి గెలిచేటట్టు కూడా దీవించిన ఆయన. పథకాలు అందరికీ సముఖంగా వచ్చే భాగం దీవించిన ఆయన. గవర్నమెంట్లో ఉన్న వారంటీల్ని దీవించండి. గ్రామ పంచాయతీల వారిని దీవించండి. ప్రెసిడెంట్లు ఏ గ్రామాల్లో ప్రెసిడెంట్ తనం చేస్తున్నారు, ప్రెసిడెంట్లు దీవించండి. భార్య పిల్లలను కూడా దీవించండి ఆయన. కార్యకర్తలను దీవించండి నాయన. అయ్యా నాయన టిఫిన్లు అమ్మేవారు, భోజనాలు అమ్మేవారు, వాళ్ళు హోటల్ని దీవించండి ఆయన. పళ్ళు అమ్మే వ్యాపారం చేస్తున్న కూరగాయలు అమ్మేవారిని కూడా దీవించి ఆశ్రయించిన ఆయన అడుచున్నాను.
అయ్యా నాయన ప్రభా ప్రతి వారిని జ్ఞాపం చేసుకోండి నాయన. మాంసం కొట్ల వారిని దీవించు నాయన ప్రభా. నాయన చేపలు అమ్మేవారిని కూడా దీవించు నాయన ప్రభా. అయ్యా నాయన ప్రభా ప్రతి సంఘం కట్టనట్టుగా ప్రతి గుడి కట్టాలన్నా ప్రతి వారు ఆశ్రయించబడాలి, ప్రతి వారు దీవించబడాలి. అయ్యా కొడుకులు తల్లిదండ్రుల మాటలు వినేటట్టు చేయండి, కూతురు మాటలు వినేటట్టు చేయండి. కాపురాలు విడదీసుకోకుండా, పిల్లలు విడదీసుకోకుండా చదివించుకొని భార్యాభర్తల సంబంధం అభిషేకించి నడిపించమని అడుగుతున్నాను ఆయన. ప్రేమించి మోసం చేస్తున్న పురుషుల్ని ఆయన గద్దించండి నాయన. స్త్రీలు కూడా మోసపోతున్నారు కాబట్టి వాళ్ళు కూడా గద్దించి ఆయన మారు మనసు కలిగజేయమని అడుగుతున్నాను నాయన ప్రభా. అభిషేకించండి నాయన. అయ్యా నాయన నీ నామం గొప్పది, నీ వాక్యం గొప్పది, నీ ప్రార్థన గొప్పది. అయ్యా నాకు పెన్షన్ 3,000 ఇస్తున్నావు నాయన ప్రభా. అయ్యా నాయన 5 కేజీలు బియ్యం ఇస్తున్నావు తండ్రి నాయన. అయ్యా ఉప్పరగూడెం గ్రామం దీవించండి. అయ్యా జగన్ గారు ఇల్లు ఇచ్చారు కానీ కట్టుకోవడానికి డబ్బు లేదు నాయన. విశ్వాసులు ఎవరు కట్టుకోవడానికి ఇవ్వలేదు నాయన. మరి ఆ ఊరిని జ్ఞాపం చేసుకోండి, అక్కడ రవణ పిల్లల్ని జ్ఞాపం చేసుకోండి. అలాగే అన్నవారం నాయన అబ్రహామును పేగిటి మహాలక్ష్మిను నోహను ఇవ్వనని ఈ బలిపీఠం వేసి 5 ఏళ్ళు అవుతుంది నాయన ప్రభా. ఈ బలిపీఠంలో వారిని నాయన ఎన్నో మరి ప్రార్థనలు జరిగాయి నాయన. ఎంతోమంది వచ్చి స్వస్థత పొందారు నాయన. మరి ఈ తండ్రి కుటుంబమును మరి ఆవిడ తల్లిదండ్రుల కుటుంబం కూడా దీవించి వీళ్ళ పిల్లల భవిష్యత్తుని దీవించి ఈ సంఘం కట్టి వీళ్ళు ఇల్లు వాగులు కట్టి వీళ్ళు అప్పులు తీర్చే భాగం కలగజేయండి నాయన. ఆరాధన మరి ప్రసాయపడి నాయన తన 2 కొడుకులతోటి నాయన సంఘానికి నాయన విశ్వాసంగా నమ్మకంగా వస్తుంది కాబట్టి ఆవిడ ఉద్యోగం కన్ఫర్మ్ చేసి ఎలుగు ఆఫీసులో ఆవిడ కన్ఫర్మ్ చేసి ఎలుగులో ఎంతమంది పనిచేస్తున్నారు అందరికీ గవర్నమెంట్ ప్రమోషన్ ఇచ్చి సాక్ష్యం కలగజేయండి. మోషేకు ఉద్యోగం ఇచ్చి కారణం ఆయన. అలాగే యెహోషువకు నాయన పాస్ చేసి స్వస్థపరచండి ఆయన. అయ్యా మరి యెషయా గారు మా దగ్గరకు వచ్చి మరి నాయన ఈ వారం రాలేదు, పోయిన వారం రాలేదు, అతని కుటుంబం దీవించండి. అయ్యా నేనున్న బిల్డింగ్లో ఉన్న వారందరినీ దీవించండి. నా పక్కన ఉన్న రవి గారు దీవించండి, ప్రభాకర్ గారిని దీవించండి. మరి నాయన ఈ వదిలేసి వెళ్ళిపోయిన నా విశ్వాసాలందరినీ దీవించండి. నన్ను పట్టించుకోలేని వారిని అందరినీ దీవించండి. నన్ను ఏలం చేసి అవమానించి నిందలు వేసిన వారందరూ కూడా దీవించమని ప్రతి ఒక్క ఆత్మను అభిషేకం గుమ్మరిస్తూ ఈ చిన్న ప్రార్థన నేనేదైతే పలికేనో అది మనస్ఫూర్తిగా పలికితే దీవించిన ఆయన. వ్యర్థంగా పలికితే అది నా మీద శాపం వచ్చేటట్టు చేయి తండ్రి నాయన. ఆయా తబితాగారు అనేటిది నాయన ప్రభా ఆవిడ కుటుంబాన్ని కూడా దీవించి ఆశ్రయించమని అడుగుతున్నాను నాయన. అభిషేకం అందరి మీద అభిషేకం రావాలనాయన. మా అందరి మీద ప్రాంతాల మీద నీ అభిషేకం పంపించిన ఆయన. చల్లటి వాతావరణం పంపించి, చల్లటి గాలి పంపించి, చల్లటి వర్షాలు పంపించి అభిషేకించిన ఆయన. ఏ ప్రాంతంలో ఏ ప్రార్థన చేసిన ఆయన అక్కడ నాయన ప్రభా వివాదాలు జరగకుండా ఆబ్జేయమని అడుగుతున్నాను తండ్రి నాయన. అయ్యా సేవకులు స్థిరపరచండి నాయన. క్రమశిక్షణ నేర్పండి ప్రభా. అయ్యా నాయన ప్రభా ఈ దేశాలు రాష్ట్రాలు గ్రామాలు అన్ని ఐకమత్యం యుద్ధాలు గట్ట జరగకుండా అన్నీ కూడా జరగాలి నాయన. ఏదైతే ప్రభుత్వాలు ఉండాలో, ఏదైతే అధికారులు ఉండాలో ఆ అధికారంలో మంచి జరుగుతుందో వాళ్ళందరికీ మంచి చేయమని ఆ అధికారాలను నిలబెట్టమని అడుగుతున్నాను నాయన ప్రభు. మరి ఈడో తీసిన ఈ వాక్యాన్ని ప్రార్థనని ఎవరైతే చూసుంటారో వాళ్ళందరికీ కూడా దీవనమైన సాక్ష్యాలు ఇచ్చి గొప్ప సాక్ష్యాలు ఇచ్చి ఈ వీడియో చూడబడికే వాళ్ళ హృదయం కరిగి వాళ్ళ కార్యాలు జరిగించి సాక్ష్యం పంపించిన ఆయన. అయ్యా మరి మా దేవుని సంఘం సువార్త సంఘం అది. మాకు రిజిస్ట్రేషన్ లేదు, మాకు బోర్డు లేదు, ప్రార్థన లేదు, మాకు డబ్బు ధనం ఏమీ లేదు. నువ్వు ఇచ్చిన వాక్యమే అలా నడిపిస్తూ మరి పౌలు గారు ఎలాగైతే అద్దెళ్లలో ఉన్నారో అలాగా 6-7 సంఘాలు నేను అద్దెళ్లలో ఉండేవి అన్నీ చేసుకొని వస్తున్నాను నాయన. మరి నాయన నాకు సహకరించిన వారు సహకరించలేని వారు ఎంతోమంది ఉన్నారు కనుక వారందరినీ దీవించండి. మరి ఏది కూడా లేదు కనుక నీ నామమే, నీ పాత్రే, నీ గొర్రెల ద్వారా మాకు సాయం అందించమని తండ్రి ఒక్క కుమారుడు ఒక పరిశుద్ధాక ఒక ప్రేమ ఆదరణ వెలుగు అందరి మీద ప్రజల మీద ఉండినట్టు మా సంఘం మీద మా సంఘ గొర్రెల మీదను అనేక ప్రాంత సంఘాల మీద దీవించి ఆశ్రయించి ప్రబొక్క ఆత్మతో అందరి సాక్ష్యాలు కలిగి చేసి దీవమైన కార్యం సరైన మార్గంలో సరైన ఆలోచనలో సమాధానంగా నడిపించమని యేసు ఆత్మకు నా ప్రార్థన తోడై నడిపించను. నేను ఎందుకు పనికిరాని తల్లిదండ్రులు నాకేమీ ఇవ్వలేదు, అక్క చెల్లెలు నాకేమీ లేదు, భార్య బిడ్డలు నాకేమీ లేదు, కులస్తులు మతస్థులు ఏమీ ఇవ్వలేదు. అయ్యా నాకు ఇచ్చిన ఆహారంగల్లారికి బస్సులారి దోరి ఎలా ఇసరాతే నేను ఆఫీస్ బాయ్గా చేస్తున్నాను తండ్రి. ఆఫీస్ బాయ్గానే ఉన్నాను. ఆ ఆఫీస్ బాయ్లో నుండి నన్ను పిలుచుకొచ్చావు నాయన. ఒక ప్యూన్గా ఒక ఆఫీస్ బాయ్గా ఉన్న వ్యక్తికి బైబిల్ ఇచ్చి ప్రవచనాలు ఇచ్చి స్వస్థతలు ఇచ్చి కార్యం చేసిన కళ్ళుండి చూడలేక చెవులుండి వినలేక ఎంతోమంది నన్ను పాడు చేసినా కానీ నేను నీ వాక్యం కోసం నేను నిలబడ్డాను ప్రభు. ఈరోజు కూడా నేను ఆఫీస్ బాయ్గానే జీసస్కి ఆఫీస్ బాయ్ని, ప్రజలకు ఆఫీస్ బాయ్ని, సంఘాలకి అందరికీ సేవ చేసి ఆఫీస్ బాయ్గానే బతకాలని, నాకు సెలబ్రేషన్ అవ్వాలని లేదు, డెవలప్ అవ్వాలని లేదు, అభివృద్ధి అవ్వాలని లేదు నాయన. నీ వాక్యం అందరికీ పంచాలని, నీ ప్రేమను అందరూ పంచాలని, అందరూ కూడా పరమ వైద్యం అందించాలని, నేను పరమ వైద్యుడిగా పని చేయాలని ఆశపడుతున్నాను నాయన. నాకున్నదంతా నీదే కనుక నీది ఉన్నది నాది వాక్యమే ఉన్నది నాయన ప్రభా. అయ్యా నా అవసరాలు అక్కర్లని తీర్చి రుణాలని తీర్చి సమస్త బహుమానం పంపించి ఆశ్రయించి మమ్మల్ని నిలబెట్టమని నీవే మాకు బలము శక్తి కనుక నీ నామంలో మాకు మరి పాస్టర్లందరికీ కూడా 5,000 నెల మరి తీసుకుంటున్నారు. వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఉంది. మరి నాలాంటి సేవకులు ఎంతోమంది ఉన్నారు భూమి మీద నాయన. వాళ్ళకి రిజిస్ట్రేషన్ కట్టాలి లేదు మరి నాయన. అది కూడా మేము ఆశపడలేదు నాయన. మరి నువ్వు ఇచ్చిందే మేము తింటున్నాం, నువ్వు ఇచ్చిందే పోషించుకుంటున్నాం, నడిపింది. ఇవాళైతే నేను రాలేను అనుకున్నాను తండ్రి. బస్ ఛార్జీలు కూడా నా దగ్గర లేవు.
కానీ ప్రభా నువ్వు ఆ కానుక పెట్టెలో ఈ బస్సాజ్యం ఉంది తీసుకోని అని చెప్తే తీసుకొని వచ్చాను నాయన. అయ్యా నాయన వారు ప్రభా ఈరోజు నేను వచ్చేటప్పుడు కూడా బిడ్డలు బాగోలేదు, వాళ్ళ పరిస్థితి బాగోలేదు, నేను ఏం చేయాలా ఎలా చేయాలా అని బాధపడితే నేనున్నాను హెచ్చించడానికి, నేను మాట్లాడితే హెచ్చించడానికి మాట్లాడావు ప్రభా. ఫోన్లు అయితే 2 రోజుల నుండి స్విచ్ ఆఫ్ పెడుతున్నావు, ఎవరితో మాట్లాడనిస్తలేదు. కానీ కారణాలు నీకే తెలుసు నాయన. ఈ బలిపీఠం సత్యం, ఈ వాక్యం సత్యం, నీ శిలవ సత్యం కనుక నేను అందరిలాగా నీతిమంతుల ప్రార్థనలో నన్ను చేర్చుకోకు, నీతిమంతుల పాస్టర్లో నన్ను చేర్చుకోవద్దు, నీతిమంతుల్లో నన్ను ఉంచొద్దు, ప్రత్యేకంగానే నన్ను ఉంచమని అడుగుచున్నాను అయ్యా. నేను నీ సహాయం కోరాను కానీ మనుషుల సహాయం కోరలేదు. నీ నామమే నాకు ఉండునుగాక, నీ వాక్యమే నాకు ఉండునుగాక. ఈ చిన్న ప్రార్థనే నా ద్వారా, నీ ద్వారా, దేవుని ద్వారా ఆశ్రయించు నాయన. అయ్యా నీవే గొప్ప వ్యక్తివి, నీవే ఆదరణకర్తవి నాయన. అయ్యా లోకాసువార్త 10:16 అంటున్నావు, యోహాను నీ మాట వింటే నా మాట వింటారు, నా మాట వింటే నా తండ్రి మాట వింటారు అని అన్నావు. నీ మాట వినలేని వారు నా మాట వినరు, నన్ను పంపిన వారి తండ్రి మాట వినరని 16వ వచనములో లోక 10లో ఆ మాట ఉంది నాయన. అయ్యా నా మాట వింటే నీ వాక్యం విన్నట్టే, నీ మాట వింటే దేవుని మాట విన్నట్టే అని అంటున్నాను. మరి ఇక్కడ ఉన్న ప్రజలు విశ్వాసులు అందరూ దీవించబడి ఆశ్రయించబడి మరి ఈడోలో కానీ ఒకవేళ ఇది పంపిస్తే అది చూసి వాళ్ళు ఆశ్రయించబడి మాకు సాక్ష్యంగా వాళ్ళ ఫోన్ ద్వారా మాట్లాడే భాగ్యం కలగజేయండి. మేము చిన్న ఫోను, నాకు పెద్ద ఫోన్ లేదు. మరి నాయన నా దగ్గర ఉన్న కుమారుడు నోహో పేకెట్ మరి 3 ఫోన్లో నుండే వీడియో వస్తుంది. ఈ వీడియోలో ఎంతమందికి చేరుతుందో వాళ్ళందరూ ధన్యులు. మరి ఈ ప్రార్థన ఇనపములు దేవుడు మాకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి, ఈ ప్రార్థన ఈ వాక్యాన్ని బట్టి దేవుడి నామం అధికమున్నాములో వచ్చినాము. మరి దుష్టుడి నుండి, దుర్మార్గుడి నుండి, అపవాదు నుండి, అపవాద దూతల నుండి, చెడుల నుండి ఈ ప్రజల నుండి రక్షించి, మా సంఘాల నుండి రక్షించి, మా సంఘ గొర్రెలను కూడా రక్షించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. సదాకాలం మాకు తోడై ఉన్న రాజే మాకు రాజు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.